श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चां गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तत्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः नश्यन्ति सिद्ध्यन्ति मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति मनोरथाः। భగవంతుడు అదేహ అని పిలువబడతాడు, దేహవాన్ అని కూడా పిలువబడతాడు అని చెప్తూ ఉన్నారు. అదేహ అని ఎందుకు పిలువబడతాడు అంటే అతనికి ప్రాకృతమైన శరీరం లేదు కనుక దేహం లేనివాడు అని పిలువబడతాడు. దేహవంతుడు ఎందుకు పిలువబడతాడు అంటే ఆ గుణపూర్ణమైన దేహం ఉన్నవాడు కనుక దేహవంతుడు అని పిలువబడతాడు అనే మాటలు చెప్పారు. దాని తర్వాత మరికొన్ని విషయాలను చెబుతూ ఉన్నారు చూడండి. సచ విష్ణోర్నచ అన్యోస్తి स च विष्णोर्न च अन्योऽस्ति स च विष्णोर्न च अन्योऽस्ति యస్మాత్ శోచించ శక్తిమాన్ यस्मात् शोचिञ्च शक्तिमान् यस्मात् शोचिञ्च शक्तिमान् దేహయోగ వియోగాది देहयोगवियोगादिः देहयोगवियोगादिः తతో నాస్య కథంచన. तथो नास्य कथञ्चन तथो नास्य कथञ्चन ఎందుకు ఇక్కడ సచ విష్ణో నచ అన్యో అస్తి, అతడు ఆ విష్ణువు కంటే ఇంకొకడు వేరొకడు లేడు. ఈ విధంగా ఇటువంటి స్వరూపం గలవాడు ఎవడు లేడు గనుక యస్మాత్ సహా అచింత్య శక్తిమాన్, అతడు అచింత్యమైనటువంటి శక్తి కలిగిన వాడు కనుక అతనికి ఈ విధంగా సాధ్యమవుతుంది. దేహం ఉన్నవాడు దేహం లేనివాడు అనేటువంటి దేహ యోగ వియోగాది తతో న అస్య కథంచన. ఆ భగవంతునికి దేహ యోగము వియోగము అంటే దేహము రావడము దేహము వెళ్ళిపోవడం ఇటువంటిది నాస్తి. న అస్య కథంచన, అస్య ఈ భగవంతునికి కథంచన ఏ రీతిగా కూడా ఈ దేహ యోగ వియోగాదులు లేవు అని చెబుతున్నారు. ఇక్కడికి ఒక విషయం అయింది. దీని తర్వాత మరొక విషయాన్ని చెబుతూ ఉన్నారు. భగవంతుడు గుణపూర్ణుడు, గుణరూపుడు. రెండు విషయాలు మనం వింటాం. భగవంతుడు అనంత కళ్యాణ గుణపూర్ణుడు అని వింటాం. అంటే అనంతమైనటువంటి గుణములను కలిగిన వాడు అని ఒక మాట వింటాము. ఇంకో మాట ఏమింటాము, ఆ భగవంతుడు గుణరూపుడు అని వింటాం. అంటే గుణములే భగవంతుని స్వరూపములు, జ్ఞానానందాది స్వరూపము అని. ఇవి రెండు విరుద్ధమైనదిగా మనకు కనిపిస్తాయి కదా. గుణములు కలిగి ఉండడం అనేది ఒక మాట, గుణములే రూపముగా కలిగిన వాడు అని చెప్పడం మరొక మాట. ఇవి రెండు విరుద్ధం కదా. గుణములు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? గుణములు వేరే భగవంతుడు వేరే అని అనిపిస్తుంది. పాత్రలో నీళ్లు ఉన్నాయి అంటే పాత్ర వేరే నీళ్లు వేరే. అలా భగవంతునిలో గుణాలు ఉన్నాయి అంటే గుణములు వేరే భగవంతుడు వేరే అని అనిపిస్తుంది. అని మరొక మాట ఏం చెప్తారు, గుణరూపుడు అంటే జ్ఞానానందాది గుణములే భగవంతుని స్వరూపము అని కూడా చెబుతారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, గుణములకు భగవంతునికి అభేదం చెప్పినట్లు అవుతుంది. మరి ఏది నిత్యము ఏది సత్యము? గుణములకు భగవంతునికి భేదం ఉన్నదా లేదా అనే సంశయం కలుగుతుంది. ఆ మాటకి ఇక్కడ సమాధానం చెబుతూ ఉన్నారు చూడండి. గుణరూపోపి భగవాన్ गुणरूपोऽपि भगवान् गुणरूपोऽपि भगवान्
గుణభుక్ చ సదా శ్రుతః. गुणभुक् च सदा श्रुतः गुणभुक् च सदा श्रुतः భగవంతుడు భగవాన్ గుణరూపః అపి. భగవంతుడు గుణరూపుడైనప్పటికీ, అంటే గుణములే భగవంతుడి స్వరూపము, ఇలా ఉన్నప్పటికీ గుణభుక్ చ సదా శ్రుతః. గుణభుక్ అని కూడా సదా శ్రుతః, ఎల్లప్పుడూ పిలువబడతాడు. శ్రుతః అంటే వేదములు చెప్పబడతాడు అని అర్థం. అతడు గుణరూపుడైనప్పటికీ గుణభుక్ అని వేదములో చెప్పబడతాడు. గుణభుక్ అంటే అర్థం ఏమిటి? గుణములను అనుభవించువాడు. భుక్ అంటే అనుభవించువాడు అని అర్థం. గుణములను అనుభవిస్తాడు. ఆనందమనే గుణాన్ని అనుభవిస్తాడు, ఐశ్వర్యమనే గుణాన్ని అనుభవిస్తాడు. గుణరూపుడైనప్పటికీ గుణములను అనుభవిస్తాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? తానే గుణరూపుడైతే గుణములను అనుభవించడం ఎలాగా? విరుద్ధమవుతుంది కదా. మనము ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాము, భోజనాన్ని అనుభవిస్తూ ఉన్నాము, ఒక సుందరమైన దృశ్యాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నాము అంటే ఆ పదార్థాలు వేరే, మనం వేరే అని అర్థమవుతుంది. గుణములను అనుభవించడం అంటే గుణములు వేరే, భగవంతుడు వేరే అని చెప్పేమిటి అవుతుంది. కానీ గుణ రూపం అని కూడా అంటున్నారు. గుణరూపోపి, గుణరూపుడు అయినప్పటికీ, తానే గుణస్వరూపుడైనప్పటికీ గుణములను కూడా అతడు అనుభవిస్తాడు. రెండూ ఉన్నాయి. తనే గుణస్వరూపుడు, గుణములను కూడా అనుభవిస్తాడు. ఎలా అవుతుంది అని అంటే దాన్ని ముందు చెబుతారు చూడండి. అహమిత్యాత్మభోగో యత్ अहमित्यात्मभोगो यत् अहमित्यात्मभोगो यत् సర్వేషామనుభూయతే. सर्वेषामनुभूयते सर्वेषामनुभूयते అహం ఇది ఆత్మభోగః యత్ సర్వేషాం అనుభూయతే. అందరికీ కూడా ఇదే, భగవంతునికి ఒకటి కాదు, ప్రతి జీవికి, అంటే మోక్షయోగ్యుడైన ప్రతి ఒక్క జీవి కూడా గుణస్వరూపుడు, జ్ఞానానందాత్మకమైన స్వరూపం కలిగిన వారు. వారు తమ స్వరూపాన్ని, ఆ జ్ఞానానందాదులను దాన్ని అనుభవిస్తారు కూడా. అహం ఇది ఆత్మభోగ. అహం అంటే నేను, నేను అనే ఒక జ్ఞానము ఉంటుంది. ఆత్మభోగ తన గుణస్వరూపమైన తమ రూపాన్ని అంటే ఆనందాదులను అనుభవిస్తారు. ఇది సర్వేషాం అనుభూయతే, ఇది అందరికీ అనుభవానికి వస్తుంది. అనుభూయతే అందరూ అనుభవిస్తారు. ఇది ఎలా సాధ్యం అంటే ముందు చెప్తారు. అభిన్నేపి విశేషోయం अभिन्नेऽपि विशेषोऽयम् अभिन्नेऽपि विशेषोऽयम् సదానుభవగోచరః. सदानुभवगोचरः सदानुभवगोचरः సిద్ధాంతంలో, వేద సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముందు కూడా నేను ఒకసారి చెప్పడం జరిగింది ఈ విషయం గురించి. దాన్నే మనం శ్రీమదాచార్యులు విశేషము అనే ఒక పదార్థాన్ని ఒప్పుకొని దీన్నంతటిని కూడా సరి చేస్తారనమాట. అంటే ఇది ఎలా సాధ్యము? ఒక రూపము అదే రూపమై ఉండి అభిన్నము అయినప్పటికీ కూడా భేదము ఉన్నట్లుగా వ్యవహారం జరుగుతుంది. ఎన్నోసార్లు ఈ విషయం చెప్పన్నాము. అంటే తెల్లటి బట్ట, తెల్ల వస్త్రము, ఆ తెల్లనిది ఆ శ్వేతత్వము అనే గుణము అది బట్ట నుండి వేరు చేయడానికి రాదు. బట్ట యొక్క ధర్మమే అది, బట్ట యొక్క గుణమే అది. కానీ బట్ట యొక్క తెలుపుదనము అని అంటాము. అంటే యొక్క అని చెప్తే అక్కడ భేదం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ట రూపానికి, ఆ బట్టకు, ఆ తెలుపుదనానికి బట్టకు అభేదమే. అభేదమైనప్పటికీ భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ విశేషము అనే ఒక ధర్మము పనిచేస్తుంది అని శ్రీమదాచార్యులు అంటారన్నమాట. అలాగే మన జీవులకు, సజ్జీవులకు కానీ భగవంతునికి కానీ అన్ని చోట్ల ఇదే సమాధానమే. చక్కెర యొక్క తీపి అని అంటాము. చక్కెర యొక్క తీపి అంటే ఏమర్థము? తీపి వేరే, చక్కెర వేరే అని అర్థమా? రాముని యొక్క పుస్తకము అంటే రాముడు వేరే, పుస్తకం వేరే. అలాగే చక్కెర యొక్క తీపి అంటే చక్కెర వేరే, తీపి వేరే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే చక్కెరకు తీపికి భేదం లేదు, రెండు ఒకటే. ఒకటే ఎందుకు చెప్తాము అంటే చక్కెర నుండి తీపిని వేరు చేయడానికి వస్తుందా? రాదు. వేరు చేయడానికి రాదు గనక చక్కెర తీపి ఒకటే, అభేదము ఆ రెండింటికి.
కానీ చక్కెర యొక్క తీపి అనే వ్యవహారం అయితే ఉన్నది. కనుక అభేదం ఉన్న చోట భేద వ్యవహారం జరుగుతూ ఉన్నది అంటే అక్కడ విశేషము అనే ఒక పదార్థం, విశేషము అనే ఒక ధర్మము ఈ పని చేపిస్తుంది అనమాట. ఆ చక్కెరకు తీపికి ఉండే ఒక విశేషము అనే ఒక ధర్మము, ఆ ధర్మం ఏం చేస్తుంది అంటే అభేదమైనటువంటి వస్తువుల్లో కూడా భేదం ఉన్నట్లుగా వ్యవహారాన్ని జరుపుతుందది. ఇది అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈ విధంగా వ్యవహారం ఉన్నదో అక్కడంతా ఇదే విధంగానే. బట్ట యొక్క తెలుపుదనము, చక్కెర యొక్క తీపి, అలాగే భగవంతుని యొక్క గుణములు, జీవుని యొక్క గుణములు ఇవన్నీ స్వరూపభూతములైనవే. కానీ భేదం ఉన్నట్టు అనిపిస్తుంది. భగవంతునికి, భగవంతుని రూపానికి, భగవంతుని గుణములకు భేదం లేదు. భగవంతునికి అవయవాలకు భేదం లేదు. పరస్పర రూపాలకు భేదం లేదు. అయినా భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ విశేషమైన ధర్మాన్ని ఒప్పుకోవాలి అని చెబుతారు. అదే ఇక్కడ చెప్పింది. అభిన్నేపి అభిన్నం ఉన్నప్పటికీ అంటే అభేదం ఉన్నప్పటికీ విశేష అయం సదా అనుభవ గోచర. విశేష విశేషము అనే ఒక ధర్మము సదా అనుభవ గోచర, ఎల్లప్పుడూ అది అనుభవానికి గోచరం అవుతుంది. అలా ఈ విశేషము కూడా మళ్ళీ ఆ వస్తు స్వరూపమే. విశేషం మళ్ళీ ప్రత్యేకంగా ఉండదు, ఆ వస్తు స్వరూపమే. అది కూడా వస్తు స్వరూపమే అయి ఉండి అభేదమున్నటువంటి చోట భేద కార్యాన్ని నిర్వహింపజేసేదే విశేషమనబడుతుంది. అలాగైతే మళ్ళీ ఆ పదార్థానికి విశేషానికి మళ్ళీ అక్కడ కూడా అభేదమే. అక్కడ అభేదం ఉన్నప్పటికీ దానికి మళ్ళీ ఇంకొక విశేషాన్ని ఒప్పుకోవాలి. ఇలా అనవస్థ అంటే ఇలాగే కంటిన్యూ అవుతా పోతుంది కదా. ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందు అనేట్లు అయిపోతుంది కదా. అంటే అందుకే అలా లేదు, అది స్వనిర్వాహకము అంటారు. అంటే విశేషము తనంతకు తానుగా తాను వస్తువు నుండి అభిన్నమై ఉండి ఆ వస్తువు ఉండే చోట భేదం ఉన్నట్లుగా అది వ్యవహారం చేయిస్తుంది. ఇది విశేషం యొక్క గుణము అనే మాటని చెబుతారు. అదే ముందు చెప్పేది. విశేషోపి నాణ్యోతః విశేషోపి హి నాణ్యోతః విశేషోపి హి నాణ్యోతః స చ స్వస్యాపి యుజ్యతే. స చ స్వస్యాపి యుజ్యతే స చ స్వస్యాపి యుజ్యతే విశేషోపి న అన్యః. ఆ విశేషము కూడా అన్యః న, వేరేది కాదు, ఆ వస్తు స్వరూపమే మళ్ళీ. అతః స చ స్వస్యాపి యుజ్యతే. అందుకే అది తనకు కూడా భేదాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. వస్తువునకు తనకు భేదం ఉన్నట్లుగా చూపిస్తుంది. అది భేదం లేదు అక్కడ, వస్తు స్వరూపం అయ్యింది విశేషము కూడా. అలాగైతే అక్కడ కూడా మరొక విశేషాన్ని ఒప్పుకోవాలనా అనే సంశయం వస్తుంది. దానికి ముందు వాక్యం నానవస్థా తతః క్వాపి. నానవస్థా తతః క్వాపి నానవస్థా తతః క్వాపి పరమైశ్వర్యతో హరేః. పరమైశ్వర్యతో హరేః పరమైశ్వర్యతో హరేః భగవంతుని విషయాన్ని చూసుకున్నప్పుడు అక్కడ కూడా అంతే. నా అనవస్థ. అనవస్థ అంటే అలా కంటిన్యూ అవుతా పోతుండడం. అంటే ఈ విశేషానికి పదార్థానికి మరొక విశేషం ఒప్పుకోవాలి. ఆ విశేషము కూడా వస్తువుతో అభిన్నమని చెప్పుకోవాలి. మళ్ళీ అక్కడ భేద వ్యవహారం కొరకు మళ్ళీ అక్కడ ఇంకొక విశేషం ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకుంటూ పోతే అనవస్థ అనే దోషం వస్తుంది కదా. అంటే అన్లిమిటెడ్ అలా ఎన్ని విశేషాన్ని ఒప్పుకుంటూ వెళ్ళాలి అనే దోషం వస్తుంది. అందుకే నా అనవస్థ, అనవస్థ అనే దోషం రాదు. ఎందుకు? పరమైశ్వర్యతో హరేహే, శ్రీహరి యొక్క పరమైశ్వర్యము అచింత్యాద్భుత శక్తి అనేటటువంటి గుణం వల్ల విశేషము పదార్థము యొక్క స్వరూపమే అయినప్పటికీ అది స్వనిర్వాహకమై తనకు తానే వ్యవహారాన్ని చేసుకోవడానికి సమర్థమై ఉండి పదార్థానికి గుణానికి భేదం ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇదే విశేషం యొక్క ధర్మము. ఇదంతా భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి వల్ల సాధ్యమవుతుంది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. దీన్ని చెప్పడం వల్ల ఏమవుతుంది అనే తర్వాత చెప్తారు. యుక్తాయుక్తత్వమపి 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 యదధీనం సదేష్యతే. యదధీనం సదేష్యతే యదధీనం సదేష్యతే ప్రమాణావగతే తత్ర ప్రమాణావగతే తత్ర ప్రమాణావగతే తత్ర కుత ఏవ హి అయుక్తత. కుత ఏవ హి అయుక్తత
उत एव हि अयुक्तता श्रुतिः इत्यादि परमश्रुतिः युक्त अयुक्तत्वमपि यदधीनं सदा इष्यते ఈ యుక్తత్వము ఈ వస్తువులలో ఈ యుక్తత్వము అయుక్తత్వము ఇవన్నీ ఆ భగవంతుని యొక్క అధీనంగానే ఉంటాయి కనుక ఇలా ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే ప్రమాణావగతే తత్ర కుత ఏవ హి అయుక్తత ప్రమాణావగతే ఇవన్నింటినీ కూడా ప్రమాణము చూసుకొని ప్రమాణం ఉన్నది కనుకనే వీటిని ఒప్పుకోవాలి కనుక అక్కడ అయుక్తత కుత అయుక్తత్వము అనే ప్రశ్ననే ఎక్కడి నుంచి వస్తుంది రాదు ప్రమాణం ఉన్నది కనుక దీన్ని ఒప్పుకోవాలి యుక్తాయుక్తత్వం అన్ని కూడా భగవంతుని యొక్క అధీనమై ఉన్నది ఆ భగవంతుడు స్వతంత్రుడు కావున అచింత్యాద్భుత శక్తి గలవాడు కావున ఈ వ్యవహారాలన్నీ ఈ విశేషాన్ని ఒప్పుకొని అన్ని కూడా సమంజస్యముగా దీన్ని కూర్చోవచ్చు అనే విషయాన్ని చెబుతారు చాలా కఠినమైన నిదానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం నిదానంగా అర్థం చేసుకుంటూ పోతే ఇది సరళమవుతుంది ఒకేసారి తలకెక్కకపోయినా దీన్ని విచారించే కొలది ఆ దృష్టాంతాన్ని చూస్తూ పడుతుంటే నిదానంగా అది మనకు అవగతం అవుతూ పడుతుంది అనమాట ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి పదార్థానికి పదార్థ గుణానికి అభేదము అభేదం అయినప్పటికీ భేదం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇది ఆ విశేషము అనే పదార్థం చేసే పని అనేది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి అది అన్ని చోట్ల అది భగవంతునికి సంబంధించింది కావచ్చు లోకంలో మనం చూసే పదార్థాలకు కావచ్చు అన్ని చోట్ల ఈ విశేషము అనే ధర్మాన్ని మనం ఒప్పుకోవాలి అప్పుడే ఇవన్నీ సరిపోతాయి లేకపోతే సరిపోవు వేరే మార్గమే లేదు అనే విషయాన్ని శివదాచార్యులు చెబుతారన్నమాట అర్థమైంది దీని గురించి ఇదే ఇక్కడ ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయి అన్న ఈ విధంగా విరుద్ధమైనటువంటి గుణాలు భగవంతునిలో ఉన్నాయి అని చెప్పడానికి ప్రమాణాలు కావాలి కదా దానికి ప్రమాణాలు అందిస్తున్నారు గుణాశ్రుతాః సువిరుద్ధాశ్చ దేవే गुणाश्रुताः सुविरुद्धाश्च देवे गुणाश्रुताः सुविरुद्धाश्च देवे संत्यश्रुता अपि नैवात्र शंका सन्त्यश्रुता अपि नैवात्र शङ्का सन्त्यश्रुता अपि नैवात्र शङ्का चिन्त्या अचिन्त्याश्च तथैव दोषाः चिन्त्या अचिन्त्याश्च तथैव दोषाः चिन्त्या अचिन्त्याश्च तथैव दोषाः श्रुताश्च नाग्नैर्हि तथा प्रतीताः श्रुताश्च नाज्ञैर्हि तथा प्रतीताः श्रुताश्च नाज्ञैर्हि तथा प्रतीताः इत्यादि च ऋग्वेदे सौपर्णशाखायाम् इत्यादि च ऋग्वेदे सौपर्णशाखायाम् इत्यादि च ऋग्वेदे सौपर्णशाखायाम् వేదములోని సౌపర్ణ శాఖ అనే భాగంలో ఈ మంత్రం వచ్చింది ఏది గుణాః శ్రుతాః సువిరుద్ధాశ్చ దేవే దేవే భగవంతుని యందు సువిరుద్ధాశ్చ అంటే విరుద్ధమైనటువంటి గుణాలు కూడా గుణాః శ్రుతాః అవి వినబడ్డాయి అంటే వేదంలో చెప్పబడ్డాయి అని అర్థం శ్రుతాః అంటే వేదంలో చెప్పబడ్డాయి భగవంతుని యందు విరుద్ధమైన గుణములు ఉన్నాయని వేదములో చెప్పబడ్డాయి సంతి ఇవన్నీ ఉన్నాయి సంతి అంటే ఉన్నాయి శ్రుతాః అపి నైవ అత్ర శంక ఇవన్నీ వేదంలో చెప్పబడినప్పటికీ ఇక్కడ శంక నైవ అంటే సందేహము చేయరాదు ఉన్నాయి ఆ విరుద్ధమైనటువంటి గుణాలన్నీ ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం మనము భగవంతుడు అదేహ దేహవాన్ అని పిలువబడతాడు నిర్గుణ సగుణ అని పిలువబడతాడు ఈ పై చూపునికి ఇవన్నీ ఏమి విరుద్ధమైన గుణాలు అణురణీయాన్ మహతో మహేయాన్ ఇంతకుముందు చెప్పుకున్నాము అణువు కంటే అణువుగా ఉన్నాడు మహత్తు కంటే మహత్తుగా ఉన్నాడు ఇవన్నీ చూడడానికి విరుద్ధమైన గుణాలే కానీ ఆ విరుద్ధమైన గుణాలన్నీ భగవంతునిలో ఉన్నాయి సంతి నైవాత్ర శంక ఇక్కడ సంశయము చేయాల్సిన పని లేదు చింత్యా అచింత్యాశ్చ తథైవ దోషాః
ఇవన్నీ చింత్యాహ అంటే ఇవన్నీ ధ్యానించుటకు యోగ్యమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. కానీ ఆ దోషములు మాత్రం అచింత్య. దోషములను మనం చింతించకూడదు. భగవంతునికి దోషమును చింతించకూడదు. ఒక వేదంలో ఒక చోట చెప్పారు కదా, జనితోత విష్ణు అని వేదంలో అవిష్ణువు జనించాడు అని అర్థం వచ్చేటట్టుగా కొన్ని శృతులు ఉన్నాయి కదా. అంటే నా అగ్నైర్హి తథా ప్రతీతాహ. అగ్నైర్హి అగ్నజనులతో అంటే జ్ఞానము లేని వారికి ఆ విధంగా ప్రతీతాహ అనిపిస్తుంది, అలా అర్థమవుతుంది తప్పనిస్తే దోషములు మాత్రం భగవంతుని యందు లేవు. దోషమును ఉన్నట్లు ఎక్కడైనా వేదంలో చెప్పబడితే అది కేవలం అజ్ఞాన మూలకముగా అర్థం చేసుకున్నది తప్పనిస్తే నిజంగా దోషాలు భగవంతుని యందు లేవు. సమస్త గుణాలు ఆ గుణపూర్ణుడు భగవంతుడు, విరుద్ధమైన గుణాలు కూడా కలిగిన వాడు భగవంతుడు అని అర్థం చేసుకోవాలి అనే మాటను వేదం కూడా చెబుతోంది అనమాట. కనుక ఈ ప్రమాణానుగుణంగా భగవంతునికి ఎటువంటి దోషములు లేవు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ వినిపించిన గుణాలు ఇంకా వినిపించిన అనంత గుణాలు భగవంతునిలో ఉన్నాయి అనే విషయాలను తెలుసుకోవాలి అనే విషయాన్ని చెబుతున్నారు. అలాగే మరికొన్ని గుణాలను చెప్పేటటువంటి విషయం కూడా చెబుతూ ఉన్నారు. ఏమేమి చెప్తున్నారు? ఏకమేవాద్వితీయం తత్ ఏకమేవాద్వితీయం తత్ ఏకమేవాద్వితీయం తత్ నేహనా నాస్తి కించన నేహనా నాస్తి కించన నేహనా నాస్తి కించన మృత్యోః సమృత్యుమాప్నోతి మృత్యోః సముత్యమాప్నోతి మృత్యోః సముత్యమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. య ఇవ నానేవ పశ్యతి య ఇహ నానేవ పశ్యతి. ఏం చెప్తున్నారు? కొన్ని వేదముల ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేది ఒక వేద మాట, వేదం యొక్క మాట ఇది. అంటే ఏమి? భగవంతుడు ఏకమేవ ఒక్కడే, అద్వితీయం అతడు అద్వితీయుడు. వీటన్నిటికీ ఇతరులు ఏమర్థం చేశారు? భగవంతుడు ఒకడే, అద్వితీయం అంటే రెండో వస్తువు లేదు కనుక విశ్వమంతా మిథ్య, ఇలా అర్థం చేసేశారు. మా శివరాచార్యులు అంటారు, అద్వితీయం అంటే రెండవ వస్తువు లేదు అని అర్థం కాదు నాయన, భగవంతునికి సమానమైన వస్తువు మరొకటి లేదు అని అర్థం చెప్పాలి తప్పనిస్తే ఆ బ్రహ్మ ఒక్కడే సత్యము, మిగిలిన జగత్తంతా మిథ్య ఇలా అర్థం చెప్పరాదు అని శ్రీమదాచార్యులు అంటారు అన్నమాట. ఇది ఒక మాట. తరువాత నేహ నానాస్తి కించన, దీనికి కూడా వేరే రకంగా అర్థం చెప్పేస్తారు. నా ఇహ నానా అస్తి కించన అంటే ఇహ ఈ భగవంతుని యందు, నానా నాస్తి అనేకములు లేవు అంటే భగవంతుడు ఒక్కడే, ఇక వేరే ప్రపంచం ఏది లేదు అని అర్థం చెప్తారు దీనికి కూడా. ఇప్పుడు శివదాచార్యులు అంటారు ఈ అర్థం కాదు నాయన, భగవంతుని యందు నానా నాస్తి అంటే భేదము లేదు. నానా అంటే భేదము, భేదము లేదు. భగవంతుని రూపానికి భగవంతుని గుణాలకు అవయవాలకు భేదము లేదు అని ఇంతకుముందు చెప్పారు కదా, ఆ విషయాన్ని తెలిపేటటువంటి శృతి ఇది. ఎందుకు అంటే మరొక వాక్యం ఏం చెప్తుంది? మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. యహ ఎవరైతే ఇహ ఈ భగవంతుని యందు నానేవ పశ్యతి, నానా అంటే భేదాన్ని చూస్తాడో, సహా మృత్యోహ మృత్యుమాప్నోతి మరణం కంటే భయంకరమైన మరణాన్ని చూస్తాడట. అంటే అత్యంత అంధంతమస్సును పొందుతాడు. ఎవరైతే భగవంతుని గుణాలకు భగవంతుని అవయవాలకు భగవంతుని రూపాలకు పరస్పర భేదమున్నదని ఎవరైతే తెలుసుకుంటారో వాడు భయంకరమైన మృత్యువును నరకాన్ని పొందుతాడు అని చెప్పడం మూలాన భగవంతుని విషయంలో అంటే భగవంతునికి రూపాలకు భేదం లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. భగవంతునికి ఇతరులకు భేదం ఉందని తెలుసుకోవాలి, పరస్పరం భగవంతుని రూపాలకు భేదం లేదని తెలుసుకోవాలి. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చెబుతున్నారు. మరొక దృష్టాంతాన్ని కూడా ఇస్తున్నారు. యథోదకం దుర్గే వృష్టం యథోదకం దుర్గే వృష్టం యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి పర్వతేషు విధావతి పర్వతేషు విధావతి. ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవానువిధావతి
తానేవానువిధావతి తానేవానువిధావతి. మరొక మాట కూడా యథా ఉదకం, యథా ఏ రీతిగా అయితే ఉదకం అంటే నీరు, దుర్గే వృష్టం, దుర్గం అంటే పర్వతము, ఆ పర్వతంలో వృష్టం కురిసినటువంటి ఆ నీరు పర్వతేషు విధావతి, ఆ పర్వతం కిందకు దునికి అది కింద పడిపోతుంది. అలాగే ఏవం అదే రీతిగా ధర్మాన్ పృథక్ పశ్యన్, భగవంతుని అందున్న ధర్మములను పృథక్ పశ్యన్ ప్రత్యేకము భేదమున్నవి అని తెలుసుకుంటే తానేవ అనువిధావతి, వాటిలాగే ఆ నీటి ధారల వలె ఇతడు కూడా కిందకు పడిపోతాడు, నష్టమవుతాడు, భ్రష్టుడవుతాడు, నరకంలో పడిపోతాడు అని అర్థం. భగవంతుని విషయంలో భగవంతుని ధర్మములకు పరస్పరం భేదము లేదని తెలుసుకోవాలి అనే మాట ఇప్పుడు చెబుతూ ఉన్నారు. దాన్నే మరికొన్ని ప్రమాణాలతో చెప్తూ ఉన్నారు చూడండి. మత్స్యకూర్మాది రూపాణం మత్స్యకూర్మాదిరూపాణాం గుణానాం కర్మణామపి గుణానాం కర్మణామపి తథైవ అవయవానాం చ తథైవ అవయవానాం చ ఏదం పశ్యతి యః క్వచిత్ భేదం పశ్యతి యః క్వచిత్ భేదాభేదౌ చ యః పశ్యేత్ భేదాభేదౌ చ యః పశ్యేత్ స యాతి తమ ఏవ తు సజాతి తమ ఏవ తు పశ్యేదభేదమేవైషాం పశ్యేదభేదమేవైషాం బుభూషుః పురుషస్తతః. బుభూషుః పురుషస్తతః. ఎవరైతే మత్స్య కూర్మాది రూపాణం, మత్స్య కూర్మ మొదలైనటువంటి రూపాలకు, తర్వాత గుణానాం కర్మణామపి, ఆ ఆ రూపాల యొక్క గుణాలకు మరియు కర్మలకు, తథైవ అవయవానాంచ అదే రీతిగా అవయవములకు కూడా భేదం పశ్యతి యః, యః ఎవడైతే క్వచిత్ ఎక్కడైనా భేదం పశ్యతి భేదాన్ని తెలుసుకుంటాడో, అంటే మత్స్యకూర్మాది రూపాలకు, ఆ పరస్పర గుణాలకు, వాటి కర్మలకు, వాటి అవయవానికి ఎవరైతే భేదం ఉన్నదని తెలుసుకుంటాడో, లేదా భేదాభేదౌచ, భేదాభేదము, భేదాభేదము కూడా కొన్ని చోట్ల చెబుతారన్నమాట. భేదాభేదాన్ని కూడా తెలుసుకోకూడదు, కేవలం అభేదాన్ని మాత్రమే తెలుసుకోవాలి. భేదాన్ని తెలుసుకోకూడదు, భేదాభేదాన్ని కూడా తెలుసుకోకూడదు. భేదాభేదం అంటే అర్థం ఏమిటి? రెండు ఉండడం, భేదము అభేదము రెండు ఉండడము అని అర్థం. అంటే ఉదాహరణకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ఉదాహరణ. ఇప్పుడు ఆ బట్టలో ఉండేటటువంటి దారాలు, ఇప్పుడు బట్టకు దారములకు భేదం ఉన్నదా అభేదం ఉన్నదా అని అడిగితే ఏం చెప్పగలం చెప్పండి? ఇప్పుడు బట్ట వేరే దారం వేరే అని చెప్పడానికి వస్తుందా? రాదు. ఎందుకు? దారాలను విడిచి బట్ట లేనే లేదు కనుక బట్ట దారములు ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. పోనీ అలా ఒకటే అని చెప్దామంటేనా, ఒక దారం తీసామనుకోండి మొత్తం బట్ట నాశనం అయిపోతుందా? లేదు. అంటే దారం పోయినా బట్ట ఇంకా ఉన్నది, అంటే దారానికి బట్టకు భేదం ఉన్నది అని తెలుస్తుంది. కనుక అభేదం ఉన్నట్లు ఉన్నది, భేదం ఉన్నట్లు ఉన్నది, కనుక అక్కడ ఏం చెప్తారు? భేదాభేదము అని చెబుతారు. రెండూ ఉన్నాయి, భేదాభేదం అని చెప్తారు. అలా కూడా తెలుసుకోకూడదు భగవంతుని విషయంలో. ఈ రీతిగా భేదాభేదము అని కూడా తెలుసుకోరాదు, భేదము ఉన్నది అని కూడా తెలుసుకోరాదు. మరి ఏం తెలుసుకోవాలి? అభేదము అని మాత్రమే తెలుసుకోవాలి. పరస్పర రూపాలకు, అంటే మత్స్య కూర్మ రెండు వేరే వేరే రూపాలా? లేదు, ఒకటే, కానీ భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. రాముడు కృష్ణుడు అభేదము రెండు రూపాలకు, కానీ భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ విశేషము అనే గుణం వల్ల సాధ్యమవుతుంది. భగవంతుని అచింత్యాద్భుత శక్తి వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి అని అదే చెప్తున్నారు. భేదాభేదౌచ యః పశ్యేత్, భేదాభేదమును కూడా ఎవడు తెలుసుకుంటాడో, సయాతి తమ ఏవతు, సహా అతడు యాతి, యాతి అంటే పొందుతాడు. దేన్ని పొందుతాడు? తమ ఏవతు, తమస్సునే, అంటే ఘోరమైన నరకాన్ని అతడు పొందుతాడు. కనుక ఏం తెలుసుకోవాలి అంటే పశ్యేత్ అభేదం ఏవా ఏషాం, ఏషాం అంటే ఈ రూపాలకు పరస్పరముగా అభేదం ఏవ పశ్యేత్, అభేదాన్ని మాత్రమే
తెలుసుకోవాలి. మరి బుభూషు పురుష తతః. బుభూషు అంటే తెలుసుకోదగినటువంటి పురుష మనుజుడు ఈ విధంగా తెలుసుకోవాలి. కేవలం అభేదాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఎవరు బుభూషు అంటే సత్యాన్ని తెలుసుకోదలిచిన పురుషుడు అని అర్థం. ఇలా అభేదాన్ని మాత్రమే తెలుసుకోవాలి. భేదాన్ని తెలుసుకోకూడదు, భేదాభేదాన్ని కూడా తెలుసుకోకూడదు అని చెబుతారు. మరి అదే విశేషం గురించి మళ్ళీ ముందు చెప్తారు. మళ్ళీ వచ్చే క్లాస్ తెలుసుకుందాం. సరే ఆచార్యులు ఒకసారి నేహన నాస్తి కించన అని చెప్పారు. నేహన నాస్తి కించన అన్న పదానికి నా ఇహ నానా అస్తి. ఇహ అంటే ఇక్కడ, అంటే భగవంతుని యందు. నానా, నానా అంటే భేదము. నానా రకాలు అంటాం కదా, నానా అంటే భేదం. భేదము నాస్తి కించన, కొంచెము కూడా లేదు. భగవంతుని యందు భేదము కొంచెం కూడా లేదు. అంటే భగవంతుని గుణాలకు, భగవంతుని మూల రూపానికి, అవతార రూపాలకు, అతని రూపానికి, అవయవానికి ఇలా భేదము ఎక్కడ కూడా లేదు అని అర్థం. ఓకే. సరే. అది సోమవారం. అవునా. సరే